కొబ్బరి చెట్టుకి మనం ఎరువు వేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. అది మీరు న్యాచురల్‌గా చేయాలనుకునేది ఇంకా బెస్ట్ విషయం అనమాట సార్. సో, ఈరోజు మీరు తీసుకున్నది వచ్చి ఆవు ఎరువు తీసుకున్నారు, మేక ఎరువు తీసుకున్నారు. సంవత్సరానికి ఒక కోకోనట్ ట్రీకి మనం ఎంత ఎరువు మనం వేయాలంటే 50 కిలోలు ఎరువు అనేది కోకోనట్ ట్రీకి వేయాలి. అది ఒకేసారి వేస్తే మనకి వర్కౌట్ కాదు. మనం సంవత్సరానికి 2 టైమ్ డివైడ్ చేసి 6 మంత్స్ ఒకసారి వేస్తేనే బెస్ట్ ఉంటాయి. ఇప్పుడు వేసిన మీరు ఎరువు వచ్చి ఒక 3 మంత్స్ తర్వాతనే మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కొంచెం లేట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో మీరు కొబ్బరి చెట్టు నుంచి ఒక 1.5-2 అడుగు డిస్టెన్స్లో ఒక 6 అడుగు తవ్వేసి ఫస్ట్ దాంట్లో ఆవు ఎరువు అనేది వేయాలి. ఆవు ఎరువు వేసాక ఒక 12.5 కిలో వేసేసి ఇంకా 12.5 కిలో వచ్చి మీరు మేక ఎరువు అనేది చుట్టూ వేసేయాలన్నమాట. మొత్తం ఎంత 25 కిలో అయింది. అది వేసాక 1 కిలో నుంచి 2 కిలో వేపాకు అనేది వేపపిండి మనం వేయాలి. సో అది వేస్తే వేపపిండి వేస్తే మనకి ఇట్లా పురుగులు అంతా రాకుండా ఉండడానికి, కొబ్బరి చెట్టు ఇమ్యూనిటీ సిస్టంలో హెల్తీ ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయితే చేసుకోండి. ఆవేరు మేకెరు 2 కలిపి వేయడం అనేది ఇంకా మీకు కోకోనట్ ట్రీలో మీకు దిగుబడి ఎక్కువ రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే బెటర్ ఉంటాయి. ఎండాకాలం కూడా వస్తుంది. తోటలు ఎక్కడైనా ఆకు ఏమైనా ఉన్నా కానీ తీసి కింద వేసేస్తే మీకు వాటర్ వదిలినా కానీ తేమ ఎక్కువ ఉండడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే బాగా దిగుబడి అయితే తీసుకోవచ్చు సార్.